guys, welcome back to my channel. This is Manisha. Welcome back to another beautiful video. ఈ వీడియోలో నేను వెకేషన్ అవుట్ఫిట్స్ గురించి షేర్ చేయబోతున్నాను. సో నార్మల్గా మనం వెకేషన్ ప్లాన్ చేసుకున్నప్పుడు దాని తగ్గట్టు అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకుంటాం కదా. సో నేను రీసెంట్లీ ఒక ట్రిప్కి వెళ్ళాను. సో ఆ అవుట్ఫిట్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. లెట్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ లైలాక్ ఫ్లోరల్ డ్రెస్. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టుకున్నాను. ఈ వీడియోలో మీరు చూస్తే లైక్ 300, 500, 800 లోపలే ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ. సో ఈ డ్రెస్ వచ్చి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. మంచి మంచి లైలాక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్. మీకు హ్యాండ్స్ వచ్చి రఫుల్స్ వస్తాయి, బ్యాక్ సైడ్ బో వస్తుంది. సో ఫొటోస్ అయితే క్రేజీ అంటే క్రేజీ వస్తాయి. సో మీరు 15 days ముందే ఆర్డర్ పెట్టుకుంటే ఏంటంటే మీకు ఇఫ్ ఇన్ కేస్ సైజ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రిటర్న్ చేసి మళ్ళీ రీపర్చేస్ చేసుకోవచ్చు. సో దీనికి మనం డిఫరెంట్గా స్టైల్ కూడా చేసుకోవచ్చు. మంచి లెంత్ ఉంది అండ్ కంఫర్టబుల్ ఉంది, లైట్ వెయిట్. లొకేషన్ ప్రకారంగా మనం అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకుంటాం కదా. సో ఈ అవుట్ఫిట్ మంచి స్టైలిష్ అండ్ ట్రెండీ అనిపిస్తుంది వేసుకొని ఫొటోస్ దిగితే. సో లుక్ అయితే క్రేజీ అంటే క్రేజీ అనిపించింది నాకు. నేను ఇది యాక్చువల్లీ లాస్ట్ టైం ట్రిప్కి కూడా వేసుకున్నా, ఈ ట్రిప్కి కూడా నేను ఇది వేసుకున్నాను. సో సెకండ్ పీస్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ డ్రెస్. ఇది నేను మింత్రా నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది మనకి నార్మల్గా బ్లాక్ అయితే అందరికీ బాగా అనిపిస్తుంది. ఇంకా చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బ్లాక్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే లుక్ బాగుంటుందని. సో ఇది నేను మింత్రాలో చూసినప్పుడు నాకు ఫస్ట్ అనుకున్నాను సెట్ అవుతుందో లేదో అని, బట్ పర్చేస్ చేసి నేను వచ్చాక వేసుకొని చూసుకున్నాను ఒకసారి. సో బాగా అనిపించింది. అంటే మీరు ఒక సైజ్ తక్కువ పెట్టుకోండి, అంటే ఎక్సెల్ ఉంటే ఎల్ పెట్టుకోండి. ఫిట్టింగ్ అదంతా ప్రాపర్ ఉంటుంది. సో ఇది హ్యాండ్స్కి మొత్తం రఫుల్స్ వచ్చినాయి. ఈ డ్రెస్కి స్పెషల్ పార్ట్ ఏంటంటే స్లిట్ కింద మనకి లెఫ్ట్ సైడ్లో స్లిట్ వచ్చింది, దానికి రఫుల్స్ యాడ్ అయినాయి. ఇన్నర్ కూడా మంచి లెంతే ఉంది. లోపల కిందంతా కొంచెం ఓపెన్ ఉంటుంది ఎందుకంటే అది కొంచెం లెగ్స్ కనిపించేలాగా స్టైలిష్గా ఉండాలని అలా ఉంది డ్రెస్. సో డ్రెస్ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఉంది. ఇట్లా సమ్మర్స్కి లేదా నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తాం. సో ఇక మనం దాన్ని ఎలా స్టైల్ చేస్తున్నాం అనేది కూడా మ్యాటర్ చేస్తుంది ఒక డ్రెస్కి. నేను దీనికి వైట్ బూట్స్ తోటి మినిమం జ్యువెలరీతో పేరప్ చేసిన చాలా బాగుండే. సో ఈ డ్రెస్ అయితే నా మోస్ట్ ఫేవరెట్. నేను రిపీటెడ్గా ఎన్ని టైమ్స్ వేసుకున్నానో. నేను చాలాసార్లు రిపీటెడ్గా ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. దీనికి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, లైక్ వైట్, పింక్, యెల్లో, బ్లూ అట్లా. ఇది నేను యాక్చువల్లీ నాకు గుర్తు కూడా లేదు, నేను చాలాసార్లు రిపీటెడ్గా వేసుకున్నా. హ్యాండ్స్ కొంచెం ఇట్లా ఫ్లోరల్ లాగా అండ్ రఫుల్స్ లాగా వస్తాయి. మంచి లెంత్ ఉంది ఫ్రాక్, కంఫర్టబుల్గా ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు. అంటే లైక్ వితౌట్ టీషర్ట్ లేదా ఓవర్ కోట్, జీన్స్ ఓవర్ కోట్ తోటి కూడా వేసుకోవచ్చు. మస్తు అనిపిస్తుంది ఈ కలర్. నేను యాక్చువల్గా లైట్ కలర్ ప్రిఫర్ చేసిన ఇది పర్చేస్ చేసుకునేటప్పుడు. ఇక్కడ నేను ఫొటోస్ యాడ్ చేస్తున్నాను కదా. సో నేను చాలాసార్లు వేసుకున్న ఈ డ్రెస్ అయితే నా మోస్ట్ ఫేవరెట్ అనొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను 2 అవుట్ఫిట్స్ చూపిస్తాను. ఇప్పుడు చూపించబోయే 2 డ్రెస్సెస్ నా దగ్గర లేవు, యాక్చువల్లీ అవి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. సో నేను ఇక్కడ వీడియో తీస్తున్నా కాబట్టి నేను జస్ట్ వీడియోస్ లైక్ సైడ్స్కి పిక్చర్స్ అండ్ వీడియోస్ షేర్ చేస్తున్నా. ఇది వైట్ కలర్ డ్రెస్ మింత్రా నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. నేను ఫస్ట్ చూసినప్పుడు అది నేను ఇట్లా లైక్ టాప్ అండ్ స్కర్ట్ అనుకున్నా, బట్ అది కంప్లీట్ 1 piece డ్రెస్. లెఫ్ట్ సైడ్ సేమ్ స్లిట్ వచ్చింది. డ్రెస్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. దానికి ఒక చిన్న బ్రౌన్ బెల్ట్ వచ్చింది అనమాట, ఆఫ్ షోల్డర్. కంఫర్టబుల్ అండ్ లుక్ అయితే అదిరిపోయింది. సో ఇది ఇంకొక డ్రెస్. ఇది కూడా నేను మింత్రా నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. ఇది కంప్లీట్ పర్పుల్ కలర్ది. దీని స్పెషాలిటీ ఏంటంటే నెక్ దగ్గర 2 నాట్స్ వస్తాయి కట్టుకోవడానికి, 2 types. హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ ఇట్లా కేప్రీ హ్యాండ్స్ లాగా ఉంటాయి. సో దీనికి మనం ఎలాగైనా పేరప్ చేసుకోవచ్చు, లైక్ జీన్స్తో, లెగిన్స్తో లేదా 1 piece లాగా కూడా వేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ పీస్ వచ్చేసి ఈ వైట్ కలర్. ఇది క్రాప్ టాప్ ప్లస్ స్కర్ట్. సో కింద స్కర్ట్ వచ్చింది. స్కర్ట్కి ఈ వీడియోలో మీరు చూసేది 3 to 4 pieces ఆఫ్ డ్రెస్సెస్ అన్ని స్లిట్ తోటే ఉన్నాయి. సో ఈ డ్రెస్ కూడా లైక్ లెఫ్ట్ సైడ్ స్లిట్ వచ్చింది, స్లిట్కి రఫుల్స్ వచ్చినాయి. ఈ పీస్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకా హైట్ ఉన్న గర్ల్స్కి వేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది, అంటే లుక్ ఇంకా ఎలివేట్ అవుతుంది. టాప్ వచ్చేసి ఇట్లా ఫోల్డబుల్ ఉంటుంది, అంటే లైక్ దానికి ఇట్లా జిప్ కానీ ఏం రాలేదు. సో టాప్ ఎట్లా అంటే జస్ట్ నాట్ లాగా వచ్చింది. రైట్ అండ్ లెఫ్ట్ ఇట్లా జస్ట్ నాట్ లాగా టై చేసుకోవాలా, అంటే మనం ఎట్లా మంచిగా
స్టైలిష్గా టై చేసుకుంటే అంత లుక్ ఎలివేట్ అవుతుంది. సో హ్యాండ్స్కి అయితే సేమ్ యాజ్ నాట్స్ వచ్చినాయి 2 సైడ్స్. సో కంఫర్టబుల్ అంటే కంఫర్టబుల్ ఉంటుంది. సైజెస్ ఎట్లా అంటే ఎక్సెల్ ఉంటే ఎక్సెలే పెట్టుకోండి, బట్ ఇఫ్ ఇన్ కేస్ కొంచెం తక్కువ సైజ్ పెట్టుకుంటే కూడా లుక్ ఇంకా బాగా వస్తుంది. సో అందుకే 15 డేస్ అన్నాను, ఎందుకంటే ముందు ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఇఫ్ ఇన్ కేస్ నచ్చకపోతే మళ్ళీ మనము దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా నాకు క్రేజీ అనిపించింది. అండ్ ఈ టాప్ మనం వేరే వేరే వాటితో కూడా పేరప్ చేసుకోవచ్చు, లైక్ జీన్స్తో కానీ, లేదా వేరే వేరే డార్క్ కలర్ స్కర్ట్స్తో కానీ, లేదా ఓవర్ కోట్ లాగా కూడా మనం వేసుకోవచ్చు. సో ఇదే అడ్వాంటేజ్ మన గర్ల్స్కి, అంటే మనం ఒక డ్రెస్ని ఒక అవుట్ఫిట్ని మంచిగా స్టైల్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. సో ఈ పీస్ గురించి ఒక స్టోరీ ఉంది. ఇది నేను లాస్ట్ ఇయర్ నుమాయిష్లో నచ్చి తీసుకున్న డ్రెస్. అసలు నేను 2 టైమ్స్ వేసుకున్నా అంతే. జస్ట్ అప్పుడు ఒకసారి వేసుకున్నా, మళ్ళీ ట్రిప్ ఇప్పుడు వేసుకున్నా. ఇది యాక్చువల్లీ వులెన్ది. సో ఆ ప్లేస్ చాలా కోల్డ్ ఉందని ఈ డ్రెస్ నేను క్యారీ చేసిన. నాకు మంచిగా యూజ్ అయింది. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను వచ్చాక జస్ట్ దాన్ని వాటర్లో డిప్ చేసి తీసి ఆరేసిన, అంటే వాష్ చేసి ఆరేసిన. కలరే మారిపోయింది. నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఏంటంటే అది మీరు పిక్చర్లో చూస్తే అసలు వాష్ చేయకముందు మంచి లైట్ కలర్, ఇట్లా బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ కలర్లో ఉండే, అది వాష్ చేసినాక మొత్తం గ్రీన్ అయిపోయింది. సో ఇది చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు. సో చూసి పర్చేస్ చేసుకోండి. సో ఇప్పుడు నేను దీన్ని ఎట్లా వర్కౌట్ చేయాలో చూడాలి, ఒకసారి డ్రై క్లీనింగ్కి ఇచ్చి చూస్తాను, లేదా ఆల్టర్నేటివ్స్ ఏంటో చూస్తాను. సో ఇది నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ ఇది 800 రూపీస్కి నేను కొన్నా. సో ఓన్లీ 2 టైమ్స్ వేసుకున్నా. అదే నాకు లైక్ డిసప్పాయింటింగ్ అనిపించింది. నేను అసలు అనుకోలేదు డిప్ చేయగానే అట్లా కలర్ పోతుందని, బట్ కలర్ పోయింది. ఈ కలర్ కూడా బాగానే అనిపిస్తుంది, బట్ నేను కొనుక్కున్న కలర్ ఏంటంటే 2 కలర్ మిక్స్ ఉండే. సో hope you like this video. Thanks for watching. Thank you so much for watching. Please do like, share and subscribe.